హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. ఇవాళ నేను పన్నీర్తో ఒక గ్రేవీ కర్రీ తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. ఇదేంటి అంటే పన్నీర్ కాజు మసాలా కర్రీ అనమాట. ఇది మనకి ఫ్లేవర్డ్ రైస్కి అండ్ బగారా అన్నానికి అండ్ చపాతీకి రోటీకి మంచి కాంబినేషన్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ బండి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ అండ్ ఒక 4 టమాటాలు ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వీటిని మగ్గబెట్టుకోవాలన్నమాట గ్రేవీ కోసం. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం జీడిపప్పును కొంచెం గసగసాలు నానబెట్టుకోవాలన్నమాట. నేను ఒక 1/2 డజను జీడిపప్పు గుళ్ళు తీసుకుంటున్నాను అనమాట. మీరు బద్దలు తీసుకున్నా ఓకే. అండ్ 2 స్పూన్స్ గసగసాలు వీటిని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. చూడండి, ఆ పేస్ట్ ఆనియన్ టమాటో మగ్గిపోయిన తర్వాత అది ఇది కలిపి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం, తొందరగా మగ్గిపోతుంది. మనం స్పైసీకి సరిపడా మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనము రెడ్ కారం అన్నది యూస్ చేయము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము అండ్ కొంచెం మసాలా పొడి వేస్తాం, కానీ కారం యూస్ చేయము అనమాట. సో మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. నాకు వైట్ పచ్చిమిర్చి దొరకలేదని డార్క్ గ్రీన్ యూస్ చేస్తున్నాను నేను. చూడండి, ఆ మాత్రం మగ్గితే సరిపోతుంది అనమాట. మళ్ళీ మనం కర్రీ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారాక దీన్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం నానపెట్టుకున్న గసగసాలు జీడిపప్పు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకో. జీడిపప్పులు కూడా నానేసరికి ఇలా బద్దలాగా అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుందాం. మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 లవంగాయలు, ఒక అంగుళం దాసిన చెక్క ముక్క ఇలా 2 ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకున్నాము. మనం ఆల్రెడీ 2 స్పూన్స్ సాల్ట్ మనం ఆనియన్ మగ్గేటప్పుడు వేసుకున్నాం అనమాట. మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా, కాజు ఇవన్నీ కలిపి చేస్తాం కాబట్టి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అది కొంచెం అలా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అనమాట. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూద్దాం. పేస్ట్ చక్కగా వేగిపోయిందనమాట. ఇప్పుడు నేను 300 గ్రామ్స్ తీసుకున్నమాట పన్నీరు. ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేనైతే కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నాను అనమాట. నాకు ఈ బౌల్తో 2 బౌల్స్ అయినాయి అనమాట. 300 గ్రామ్స్కేను 2 బౌల్స్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఈ విధంగా కలిపేసుకొని కొంచెం ఈ మసాలాలో అది కొంచెం ఉడికితే బాగుంటుంది అనమాట. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూసుకొని మసాలా అది యాడ్ చేసేసుకుందాం. చక్కగా ఉడుకుతుంది చూడండి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 స్పూను గరం మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి ఉంటుంది కదా, అదే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో కొంచెం ఇది ఉందని చెప్పి అందులో వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒక్కసారి కదిపేసుకొని ఉప్పు కారాలు చూసుకొని టేస్ట్ అయినా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట.
మనకి సరిపడా గ్రేవీ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. చక్కగా ఉంది. నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చేసుకొని ఇప్పుడు ఇందులో చక్కగా వాష్ చేసుకుని కట్ చేసుకున్న కొత్తిమీర, 1 స్పూను కసూరి మేతి కూడా ఇలా కొంచెం ఫింగర్స్తో క్రష్ చేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. పైన ఒకసారి కదుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేసుకుంటే ఈ కసూరి మేతి కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం దిగుతుంది. అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ కొంచెం బటర్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకున్నాం. పన్నీర్ కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది మనకి ఫ్లేవర్డ్ రైస్ అంటే జీరా రైస్, కోకోనట్ రైస్, బగారా అన్నము ఇలాంటి అన్నిటికీ కూడా మంచి కాంబినేషన్ అనమాట. చపాతీకి రోటీకి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇవాళ దీన్ని కొబ్బరి పాలతో పలావ్ చేశాను. దానికి కాంబినేషన్ గా ఈ కర్రీ చేశాను అనమాట. ఇందులో కూడా చాలా బాగుంటుంది. సో ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.